తనను నమ్మిన జనం కోసం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి పదవిలో ఉన్నా లేకున్నా అదే హుందాతనం, అదే పెద్దరికం. అందరికీ పెద్దనగా పరిచయం ఉన్న ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అకాల మరణం జిల్లా ప్రజలనే కాదు, రాజకీయ పార్టీల నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రైతు కుటుంబంలో పుట్టిన రాథోడ్ రమేష్ మొదట టీడీపీలో చేరి జెడ్పీటీసీగా గెలుపొందారు. అనంతరం ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఓసారి ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. రాథోడ్ రమేష్ భార్య కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రమేష్ కు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు ఐఏఎస్ అధికారి కాగా, పెద్ద కుమారుడు తండ్రి వెంటే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అల్లుడు కూడా ఐపీఎస్ అధికారి. 2009లో ఎంపీగా గెలుపొంది 2014 వరకు టీడీపీ ఎంపీగా ఉన్న రాథోడ్ రమేష్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టే సమయంలో మద్దతిచ్చారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా ఈయనకు పేరుంది. చంద్రబాబుపై నమ్మకం, గౌరవంతో 2014లో టీఆర్ఎస్ లో చేరాలని కేసీఆర్ ఆహ్వానించినా తిరస్కరించి టీడీపీలోనే ఉన్నారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2017లో మొదట గులాబీ పార్టీ కండువా కప్పుకున్న రమేష్ రాథోడ్ ఖానాపూర్ టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. తదనంతరం 2023 బీజేపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రమేష్ రాథోడ్. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన పార్టీ వెంటే నడిచారాయన. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటు బీపీ లెవెల్స్ పడిపోయి ఉట్నూరులోని సొంత ఇంట్లో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యుల సూచనతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో రమేష్ రాథోడ్ మృతి చెందారు. రమేష్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇవాళ ఉదయం ఉట్నూరులోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు రమేష్ రాథోడ్ అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు తెలిసిందే.